అందరికీ నమస్కారము. నేను డాక్టర్ హరగోపాల్, మెడికల్ సూపరింటెండెంట్, గవర్నమెంట్ హాస్పిటల్ పుంగనూరు. ఇప్పుడు ఏమంటే ఈ సీజన్లో ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్టుండి బయట టెంపరేచర్స్ అన్నీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి టెంపరేచర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తెలియపరచాలని ఆలోచించాము. అందువల్ల ప్రజలందరూ వీటిని పాటిస్తారని ఆశిస్తూ ఇప్పుడు బయట ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు మనం యాక్చువల్గా వీలైనంత వరకు బయట పనికి పోకుండా ఉండటం మంచిది. ఒకవేళ పోవాల్సిందే వస్తే చాలా అర్లీగా బిలో 12 లోపల 3 గంటల పైన ఈ ప్రాంతంలో అయితే వీలైనంత వరకు బయట టెంపరేచర్స్ అన్నీ కొంచెం కంట్రోల్లో ఉంటాయి, ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఒకవేళ పోవాల్సిందే వస్తే ఆ టైంలో కూడా వీలుంటే బాగా ఫ్రీగా గాలి ఉండేటివి కాటన్ డ్రెస్సులు, తెల్లగా ఉండేటివి, నల్ల డ్రెస్సులు వీలుగా వేసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి హీట్ని. కాబట్టి బాగా గాలి వచ్చేటివి కాటన్ దుస్తులు, తెల్లగా ఉండేటివి వేసుకుంటే వీలైనంత వరకు ఆ టెంపరేచర్ గ్రహించే శక్తి తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా ఏరియేషన్ ఉంది, బాగా టెంపరేచర్ని కంట్రోల్ పెడతాయి. మళ్ళీ ఒకవేళ ఎంత ఎండకపోయినా మనకు కావాల్సినంత దండిగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. వాటర్ ఎప్పుడైతే తీసుకోలేదనుకుంటే మనలో ఉండే సాల్ట్, వాటర్ శాతం అన్నీ తగ్గిపోయి డిహైడ్రేషన్ వల్ల ఫీవర్ వచ్చినట్టు ఉండటం, కాళ్ళు పీకపోవటం, నీరసం ఎక్కువైపోవడం, దెబ్బ తగలటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఎప్పుడైనా పనికి వెళ్తే దండిగా నీళ్ళు కావాల్సింది తీసుకోవడం మంచిది. మరియు నీళ్ళు ఎక్కడంటే అక్కడ తాగటం వలన ఈ సీజన్లో ఎప్పుడైతే దప్పికేస్తుందో ఆడ దొరికితే ఆడ నీళ్ళు తాగేస్తాము. ఆ నీళ్ళు ఒకవేళ కంటామినేట్ అయితే బేదులు, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనతో పాటియే కొంచెం ప్రొటెక్టెడ్ వాటర్ని తీసుకొని వాడితే మంచిది. ఒకవేళ బేదులు గీదులు అవుతుంటే కూడా మన దగ్గరికి హాస్పిటల్కి వస్తే మన దగ్గర ORS ఉంటాయి, ఫ్లూయిడ్స్ ఉంటాయి, కావాల్సినన్ని సఫిషియంట్ డ్రగ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ సర్వీసెస్ని హాస్పిటల్లో మేము 24/7 ఇస్తున్నాం. కాబట్టి మీరు ఆ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకొని ఆ ఏరియా నుంచి బాగా రికవర్ అవుతారని, మరియు వడదెబ్బకి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.